మీరు పిల్లలతో పాటు పేరెంట్స్ యొక్క కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు ఏ డైరెక్షన్ ఇస్తే, ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే పిల్లలు అది బ్లైండ్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీ ఇన్స్ట్రక్షన్స్తో పాటు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మీ పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. నాకు చదువు రాదు సార్, నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఏదో వైరానో భద్రాచలమో లేకుండా సిద్దిపేట నుంచి వచ్చాను, ఏదో మంచి కాలేజ్ అనేది చేర్పించాను, బాధ్యత అంతా మీదే అన్నటువంటి దయచేసి ఏ పేరెంట్ కూడా అనొద్దండి. అక్కడే మీ పిల్లవాడిని చెడిపేదానికి మీరు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆయుధం. మీరు ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ, మీరు ఎంత బిజీ అయినప్పటికీ, లేదా మీరు ఎంత అంటే ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా ఈ పిల్లవాడు ఎదిగితేనే మీకు ఒక ప్రపంచం, ఈ పిల్లవాడు భవిష్యత్తు ఉంటేనే మీకు ఒక ప్రపంచం. దయచేసి మీకు ఎంత టైం బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఒక 15 రోజులకో 20 రోజులకో కాలేజీకి వచ్చి మీ పిల్లవాడి యొక్క స్థితిగతుల మీద కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ అందరి మీద ఉంది.